కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆర్జేడీ ముగ్గురు కలిస్తే బీహార్‌లో మహాగఠబంధన్. వాళ్ళతో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు. అందులో నన్ను కూడా కలుపుకోండి బాబు అని అడిగిన ఎంఐఎంని పక్కన పెట్టేశారు. 6 సీట్లు అడిగితే ఎంఐఎంకి ఇవ్వకపోయేటప్పటికి అది ఏకంగా 100 సీట్లలో పోటీ చేస్తుంది. దాన్ని తిట్టిపోయడానికి అది బీజేపీ బి టీమ్ అని చెప్తా అదే ఎంఐఎం తెలంగాణలో వచ్చేటప్పటికినేమో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. మరి అప్పుడు కాంగ్రెస్ బి టీమ్ అయిందా, బీజేపీ బి టీమ్ అయిందా? అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, లేదు బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదే, బీజేపీకి కూడా వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. కానీ అక్కడేమో బీజేపీ బి టీమ్ అంట, ఇక్కడేమో ఎంఐఎం కాంగ్రెస్కి ఓపెన్గా సపోర్ట్ చేసింది, ఓవైసీనే సపోర్ట్ చేశాడు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఏ టీం కాదు. అది ఒక విచిత్రమైనటువంటి ధోరణి. ఇక్కడ వచ్చేటప్పటికి బీహార్లో ఇప్పుడు దాదాపుగా 10 నుంచి 15 స్థానాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. అదేది కాంగ్రెస్ టికెట్ల దగ్గర ఆర్జేడీ పోటీ చేస్తే, ఆర్జేడీ టికెట్ల దగ్గర కమ్యూనిస్టులు పోటీ చేస్తారు, కాంగ్రెస్ పోటీ చేస్తారు. ఇట్లా ఒకళ్ళే 15-20 స్థానాల్లో ఈ ముగ్గురు మహాగఠబంధంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. తద్వారా బీహార్లో ఎన్డీఏనేమో కూల్గా పని అయిపోయింది. 101 సీట్లు ప్లస్ 27 ఆ మిగతాయి అట్లాగా లెక్క అయిపోయింది. వాళ్ళు సేఫ్గా ప్రశాంతంగా నడుపుకుంటుంటే ఐఎన్డీఏ కూటమిలో లొక్కలొక్కలు పతాక స్థాయికి చేరినాయి.